తిలాపాపం తలా పిడికెడు అని విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటైజ్ అయితే ఖచ్చితంగా అన్ని పార్టీల పాత్ర ఉన్నట్టు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ అతీతులు కాదు. అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. మీరంటే మీ వలన. వాస్తవానికి అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమా? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి బాధ్యత? కేంద్రం మీద ప్రెషర్ చేసే బాధ్యత మాత్రమే వీళ్ళకుంది, అది కూడా రాజకీయ పార్టీలు కాబట్టి. లేకపోతే అసలు ఈ ప్రభుత్వానికి సంబంధమే లేదు. అక్కడ నాగ్గా జరుగుతున్నది ఏంటంటే దాన్ని కొట్టి కొట్టి చంపేస్తున్నారు. ఉద్యోగుల్ని వేధిస్తున్నారు. ఉద్యోగుల ఆకస్మిక తొలగింపు, మళ్ళీ గొడవ పడితే మళ్ళీ చేసుకోవడం, అలాగే ఉన్నవాళ్ళను అవతలకు పంపించేసే ప్రయత్నం చేయడం, లేదా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయడం. ఓ రకంగా పరోక్షంగా దాన్ని మూసేస్తాం అని కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామని పరోక్షంగా తేల్చి చెప్తున్నారు. ఇక్కడే అతిపెద్ద కుంభకోణం. కనీసం 3 నుంచి 4 లక్షల కోట్లు ఎక్విప్మెంట్ కానీ, దాని పేరుతో ఉన్న భూమి కానీ. ఆ భూమి లేకుండా ఉట్టి ఫ్యాక్టరీ ఇచ్చిన ఇవాళకి వాళ్ళ కళ్ళకద్దుకుని తీసుకోవడానికి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కుప్పల తెప్పలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థలు కుప్పల తెప్పలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా స్టీల్ కొడుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్ఎండిసి ఉంది, దాని దగ్గర గనులు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే. దాని నుంచి తీసుకొచ్చి మెటీరియల్ ఇక్కడ పెట్టి ఉత్పత్తి చేస్తే తక్కువ రేటుకి ఉత్పత్తి అవుతుంది, మిగతా వాటితో పోటీ పడుతుంది, అద్భుతమైన ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. కానీ అలాంటి కసరత్తే చేయట్లేదు. ఉన్నదాన్ని తీసేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇందులో భూములు ప్రభుత్వం లాక్కోవడానికా, లేదా భూములతో సహా ఎవడన్నా ఇండస్ట్రియలిస్ట్కి అమ్మేయడానికా? ఇది వ్యూహాత్మకంగా జరుగుతుంది. ఇప్పుడు 11,000 కోట్లకు పైగా అప్పులు పాలైంది. ఇంకా 4-5 రోజులు పోతే, ఇంకో 2-3 నెలలు పోతే అది 25,000 కోట్లకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది తీర్చలేం కాబట్టి అని ఎవరికో 30,000 కోట్లకో 40,000 కోట్లకో అమ్మేసి 15,000 కోట్ల లాభం తెచ్చామని రికార్డులు రాసుకుంటారు. అసలు జరిగేది ఏంటది? 4 లక్షల కోట్ల ఆస్తిని, లేదా ఆ భూములు పక్కన పెట్టిన 1 లక్ష కోట్ల రూపాయల ఆస్తుని వాడికి ఎవరికో ఇచ్చేసినట్టు. అంటే ఇది ఖచ్చితంగా మోసమే. దీనికి నిజాయితీగా మాట్లాడాల్సినటువంటి వాళ్ళు అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో తెలుగుదేశం హయాంలో చెడగొట్టేస్తున్నారు, మేము 5 ఏళ్ళు కాపాడామంటే అబ్బెబ్బే మీ వల్లనే ఆ ఫ్యాక్టరీ అయిపోయిందని చెప్పి జనసేనను తెలుగుదేశం విమర్శిస్తారు. అందరిలో చిత్తశుద్ధి లోపించింది. కేవలం జరిగేదాన్ని చూస్తూ అది రేపు పొద్దున జరిగితే ఆ పాపం ఎదురోళ్ళ మీదకి నెట్టేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ నోటి దగ్గర ముద్దపోతున్నటువంటి ఆ ఉద్యోగుల విషయం కానీ, దేశానికి జరుగుతున్న నష్టం కానీ, అతిపెద్ద డ్రాబ్యాక్ కానీ పట్టించుకోవట్లేదు.